2014లో నా 10th కంప్లీట్ అయింది మామ. తర్వాత వెంటనే ఇంటర్‌లో జాయిన్ అవ్వాలి. అంటే 2 మంత్స్ ఖాళీగా ఉంటది. ఈ 2 మంత్స్‌లో నేనేం చేయాలి? నేనేం చేయగలను? అనే టైంలో ఈ డ్రైవింగ్ ఫీల్డ్‌లోకొచ్చాను మామ నేను. 2 మంత్స్ నేను ఊర్లో ఉండి థియేటర్ నేర్చుకుంటూ, కార్లకెళ్తూ ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా మామ ఇంటి దగ్గరే ఉండి. తర్వాత ఇంటర్‌లో జాయిన్ అయ్యా. అతి కష్టం మీద జాయిన్ అయ్యా. నాకైతే చదవాలనేది ఇష్టం లేదు. కానీ మా నాన్న బలవంతం మీద నేను చేరాను. మా నాన్నకేం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయట తిరగతా, అక్కడ తిరగతా షికారులు చేశా. అప్పుడేందంటే ఫ్రెండ్సు మెచ్యూర్ మైండ్ లేదప్పుడు. బయట తిరగాలి, ఎంజాయ్ చేయాలని ఈ ఈ మైండ్ సెటే ఉంది కానీ చదువుకోవాలి, లైఫ్‌లో సక్సెస్ అవ్వాలనేది లేదు మామ అప్పుడు నాకు. మా నాన్నకి ఇంటి దగ్గరే కాలేజీకి వెళ్తానని చెప్పడం, బయటికెళ్ళి తిరగడం ఇట్లాగా 2 ఇయర్స్ కంప్లీట్ చేసి ఎలాగోలా ఇంటర్ అయితే పాస్ అయిపోయా మామ. తర్వాత హమ్మయ్య! ఇంక చదువు అయిపోయిందని అనుకున్న టయానికి మళ్ళీ మా నాన్న ఐటీఐ చేరరా, ఐటీఐలో మంచి జాబ్స్ వస్తున్నాయంట అని అన్నాడు మామ. ఈ ఐటీఐలో జాయిన్ అయిన తర్వాత మధ్యలో ఈ 2 ఇయర్స్‌లో చాలా ఇష్యూస్ జరిగాయి మామ. ఏం జరిగాయనేది చాలా పెద్ద స్టోరీ మామ అది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు నా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నచ్చితే లైక్ కూడా కొట్టండి మామ.